హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్సి మర్చలు. ఈరోజు మన వీడియోలో బొబ్బర వడలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం పచ్చిశనగపప్పుతో మసాలా వడలు చేస్తూ ఉంటాం కదండి, అవి ఎంత బాగుంటాయో ఇవి కూడా అంతే బాగుంటాయి. కానీ వీటికి ఎటువంటి మసాలాలు వేయకుండా సింపుల్గా అల్లం పచ్చిమిర్చి కారంతో చేస్తాము. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటాయి. నిజంగా ఇది మంచి ఈవినింగ్ స్నాక్ అవుతుంది, అందరు ఇష్టంగా తింటారు. బొబ్బర వడలకి బొబ్బర్లు చిన్న కప్పుతో కప్పున్నర తీసుకున్నానండి. మనకి క్వాంటిటీ ఎక్కువే అవుతాయి. బొబ్బర్లు కానీ శనగలు కానీ ఇలా నానబెట్టేవి ఏవైనా సరే 1 కప్పు నానబెట్టుకున్నాం అనుకోండి, నానిన తర్వాత అవి 2 కప్పులు అవుతాయి. ఇందులో తగినన్ని నీళ్లు పోసి 5-6 గంటలైనా నానబెట్టుకోవాలి. బొబ్బర్లు చాలా త్వరగా నానతాయండి శనగల కంటే కూడా. మీరు ఉదయం చేసుకోవాలి అనుకుంటే నైట్ నానబెట్టుకోవచ్చు, లేదా సాయంత్రం చేసుకోవాలి అనుకుంటే ఉదయం నానబెట్టుకుంటే సరిపోతుంది. నేను 5 గంటల పాటు నానబెట్టానండి. 5 గంటల తర్వాత ఈ విధంగా ఉన్నాయి. చూడండి, వీళ్ళ బాగా నాని కదా. ఇప్పుడు ఇవి 2-3 సార్లు అయినా బాగా కడుక్కోవాలి. మనకి విడిగా బొబ్బర పప్పు కూడా దొరుకుతుందండి. బొబ్బర పప్పుతో కూడా చేసుకోవచ్చు. అలాగే ఇందులోనే ఇంకొక రకం కూడా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. వాటిని అలసందలు అంటారు. బొబ్బర్లు అలసందలు 2 ఒకటే, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇవి ఇలా కడుక్కొని ఏదైనా చిల్లుల గిన్నెలోకి వార్చుకోవాలి. కొంచెం నీళ్ళు వాడే లోపల మనం అల్లం పచ్చిమిర్చి కారం మిక్సీ పట్టుకుందాం. ముందుగా మిక్సీ జార్లో అల్లం ముక్కలు, అల్లం 2 ఇంచులు తీసుకున్నానండి. కారానికి సరిపడా పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 9 కాయలు. ఈ వడలు కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది. ఒకవేళ కారం తక్కువ తినే వాళ్ళైతే తగ్గించి వేసుకోవచ్చు. ఇలా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి, మరీ మెత్తని పేస్ట్లా ఉండకూడదు. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ముందుగా నానబెట్టుకున్న బొబ్బర్లు వేసుకోవాలి. ఇవి ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు, కొన్ని వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇంకా నీళ్లు కానీ ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. మనకు అక్కడక్కడ పప్పు కనిపించేలా ఉంటుంది, కొంచెం మెత్తని పేస్ట్లా ఉంటుంది. ఇలా ఉంటే కనుక మీకు వడలు క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. మరీ మెత్తగా ఉండకూడదు. బొబ్బర్లు, శనగలు, బఠానీ ఇవన్నీ చాలా మంచివండి. మీరు ఇలా వడల్లానే కాదు, వీటిని నానబెట్టి కుక్కర్లో 1 విజిల్ రానిచ్చారనుకోండి, ఉడికిపోతాయి. తర్వాత పోపులో వేసైనా పిల్లలకు పెట్టచ్చు స్నాక్ లాగా, లేదా ఉల్లిపాయ ముక్కలు, కారం, నిమ్మరసం పిండి అయినా ఇవ్వచ్చు. నేను ప్రతి వారానికి ఒకటి చొప్పున పిల్లలకు ఖచ్చితంగా ఏదో ఒకటి నానబెట్టి ఉడికించిస్తాను, రాజ్మాతో సహా. చూడండి, మొత్తం అంతా ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయలు 2, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే చిన్నగా కట్ చేసిన కరివేపాకు, 1/2 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా ఇందులో మసాలాలు కానీ ఏమీ అవసరం ఉండదు. మనం వేసిన అల్లం పచ్చిమిర్చి కారంతోనే చాలా బాగుంటాయి. పుదీనా వేయకండి, ఈ వడలకి పుదీనా అంత బాగుండదు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇంతకన్నా లూజ్గా ఉండకూడదు, ఇంతకన్నా గట్టిగా ఉండకూడదు. బొబ్బర వడలు బాగా గట్టిగా ఉన్నా కూడా వడలు గట్టిగా వచ్చేస్తాయండి, తినేటప్పుడు గొంతు పట్టినట్టు అయిపోతాయి. అందుకే చిల్లుల గిన్నెలోకి నీళ్లు వార్చుకున్నాం కదండి, అది ఎక్కువసేపు కూడా ఉంచాల్సిన అవసరం ఉండదు. మనం అల్లం పచ్చిమిర్చి కారం మిక్సీ పట్టుకునే వరకు ఉంటే సరిపోతుంది. అదే శనగపప్పు కనుకోండి ఎక్కువసేపు ఉంచాలి, అది లేదంటే పల్చగా అయిపోతుంది. వడలు ఒత్తుకోవడానికి ఇలా బటర్ పేపర్ కానీ, కవర్ కానీ, అరిటాక్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇలా చేయి తడి చేసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇవి మరీ పల్చగా ఉండకూడదండి, బాగా పల్చగా ఉన్న క్రిస్పీగా గట్టిగా వస్తాయి. ఇలా ఉండాలి. ఇలా ఒత్తుకొని చిల్లు పెట్టుకోవాలి. మీరు ఒక వాయికి సరిపడా పిండి ముద్దలన్నీ ఇలా చేసి ఉంచుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె సమానంగా వేడవ్వాలి. బాగా వేడవుతే ముందే రంగు వచ్చేస్తాయి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి వడలు వేసి వేయించుకోవాలి. వడలన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇవి వేగేంత వరకు అటు ఇటు తిప్పుకోవాలి, ఎర్రగా వచ్చేంత వరకు. ఇవి వేగడానికి కాస్త టైం పడుతుంది. అలాగే డీప్ ఫ్రై తినని వాళ్ళైతే కనుక మీరు ఇదే పిండితో పెనం పైన కూడా ఒత్తుకోవచ్చు. పెనం పైన అయితే కాస్త పల్చగా ఒత్తుకొని కాల్చుకోవాలి. అవి కూడా చాలా బాగుంటాయి. ఇంచుమించు ఇదే రుచి ఉంటుంది. చూడండి, వీళ్ళ బాగా వేగినాయి కదా, నూనె కూడా నురగ తగ్గింది. ఇలా వేగితే సరిపోతుంది. ఈ రంగు రావాలండి, కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వడలన్నీ వేయించుకోవాలి.
మీకు అస్సలు కొంచెం కూడా నూనె లాగదు. ఇవి చాలా బాగా వస్తాయి. అలాగే ఇదే విధంగా మీరు శనగలతో కూడా చేసుకోవచ్చు, అవి కూడా బాగుంటాయి. కాకపోతే ఎక్కువ బొబ్బరి వడల రుచి బాగుంటుంది. చూడండి, ఇవి కూడా ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, బొబ్బరి వడలు తయారైనవి. చాలా చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా భలే ఉంటాయి. వీటికి నంచుకోవడానికి ఇలా పచ్చిమిర్చి కూడా వేయించుకుంటే భలే ఉంటుంది. ఇంకా ప్రత్యేకంగా ఏ చట్నీ కానీ ఏమీ అవసరం ఉండదు. ఇలా తినేయచ్చు, లేదా టమాటో సాస్తో తిన్నా కూడా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.